నమస్కారం. ఈరోజు భీమసేన వారి తరపున అనకాపల్లిలో ఇక్కడ ఈ సభను ఇంత ఘనంగా చేస్తున్న మన చంద్రశేఖర్ గారికి ముందుగా అభినందనలు, ధన్యవాదాలు. అలాగే మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ దయాల్ రాజ్ గారు, అసలు మేము ఇంకేమీ మాట్లాడాల్సిన పనే లేదేమో, ఎందుకంటే అన్నీ ఆయన చెప్పిస్తారు. అయితే భీమసేన వార్ తరపున నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ భీమసేన వార్ అనేది మీ అందరిలోకి ఎందుకు ప్రాచుర్యం పొందిందంటే, ఇది ఒక సంస్థగా మేము నడుపుతున్నా కూడా మన దళిత జాతిలో, మన దళిత పేటల్లో ఒక సంఘం కాదు, 2-3 సంఘాలు ఉంటాయి. అలాగే జిల్లాకి, రాష్ట్రానికి, అలాగా మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నో రకాలైన సంఘాలుగా విడిపోయి ఉన్నాం మనం. ఈ అన్ని సంఘాలని కలిపి ఒక తాటి మీద నడిపించడానికి ఎక్కడో చోట ఒక చైన్ లింక్ ఉండాలి. అవి తెగిపోకుండా ఉండడానికి, అందరినీ కలపడానికి ఒక సంస్థ ఉండాలని చెప్పి మేమంతా కూడా వైజాగ్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్, మేము ప్రతి నెల ఒక్కొక్కళ్ళు 1000 రూపాయలు వేసుకుంటాం. ఆ వచ్చిన డబ్బులతోనే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే ఎక్కడైనా దళితుల మీద దాడులు కానీ, వాళ్ళ మీద అత్యాచారాలు కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని టేకప్ చేసి, దాన్ని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళగానే దాని మీద పోరాడాల్సిన అవసరం ఉంది. మనం ఈ రోజు జరుపుకుంటున్న ఈ వైశిష్టం ఏంటంటే, భీమా కోరేగాం అంటే మన ఆత్మగౌరవ పోరాటం. మహారాష్ట్రలో మహర్లని, అలాగే మన జాతిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనిషిగా చూసే పరిస్థితులు ఆనాడు లేవు. అక్కడ ముడ్డికి తాటాకు, మూతికి ముద్ద, వాడు వీడంతా వెళ్ళడానికే వాడు అరుడు కాదని అంటరాని వాడిగా చూస్తున్న రోజుల్లో దానికి వ్యతిరేకంగా ఈ యుద్ధ వీరులు, మాకు ఆత్మగౌరవం ఉంది, మేము ఖచ్చితంగా మా ఆత్మగౌరవం కోసం పోరాడతామని వాళ్ళు ముందుకెళ్తున్న కార్యక్రమంలో బ్రిటిష్ వాళ్ళకి అవసరమైన మన వత్తాసులు తీసుకోవడంలో మన మహర్వీరులు ఒకటే అడిగారు వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళు, మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, మా దేశంలో ఉన్న మా పాలకులను కాదని మీకు సపోర్ట్ చేస్తాం, కానీ మా పాలకులు మమ్మల్ని ఎలాగైతే చూస్తున్నారో అంటరాని వాళ్ళుగా, ఊరికి దూరంగా ఉంచారో అలాంటివి లేకుండా మాకు మీరు మమ్మల్ని మనిషిగా గుర్తించాలి, మా ఆత్మగౌరవాన్ని నిలబెడతామంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తామని వాళ్ళు ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయడం. ఆ యుద్ధంలో మనకి చావు ఏమంటాం కదా, బతికితే మనం మంచిగా జీవిస్తాం, లేదంటే ప్రాణాలు పోతే అంటరానితనంతోనూ వెనుకబాటుతనంతో మనం జీవించాల్సిన అవసరం లేదు, కాబట్టి మన ప్రాణాలను ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు చాలా ధీరోదత్తంగా పోరాడి ఒక చరిత్రను సృష్టించారు. దాని గురించి మన వక్తలు మాట్లాడతారు విపులంగా. కాబట్టి ఈనాడు భీమసేన వారంటే మీ అందరికీ ఏదైనా సహాయం కావాలన్నప్పుడు, మీకు మీరుగా పోరాటం చేయలేనప్పుడు భీమసేన వారు మీకు మద్దతుగా నిలుస్తుందని, మొత్తం ఎక్కడో మొత్తం అంతా మేము చేస్తామని అనకుండా విశాఖను ఒక యూనిట్గా తీసుకుని విశాఖపట్నం జిల్లాలో జరిగే అన్ని దళితుల యొక్క సమస్యల మీద పనిచేయడానికి మేము కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చంద్రశేఖర్ గారు ఎంతో కృషి చేస్తారు. అనకాపల్లి అంటే భీమసేన వారంటే చంద్రశేఖర్ గారు, కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా ఆయన చేపడతారు. ఆయనకి ఏమైనా కావాల్సి వస్తే మా భీమసేన వారు మొత్తం మద్దతు ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి మనమంతా కూడా దళితులుగా ఫీల్ అవ్వాల్సిన పనిలే. ఈనాడు చదువుకున్న మనమంతా కూడా ఖచ్చితంగా మన చరిత్రను తెలుసుకుని మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ పాలకులు ఏం చేస్తారంటే మనల్ని విడగొట్టి పాలించాలని చూస్తారు. అందులో భాగంగానే ఈ వర్గీకరణ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు నాంది పలికాడు ఈ రాష్ట్రంలో. అది కాబట్టి మనకి మాదిగలు, మాలలు శత్రువులు కాదు, మనకు మన అన్నదమ్ములు. మనకు శత్రువు ఎవడంటే మనం విడతీసి వాడు
రాజ్యాధికారాన్ని వాడు అధికారాన్ని సాధించుకోవడానికి వాడు నడుపుకోవడానికి వాడు మనల్ని విడగొట్టాడు. కాబట్టి మనం యుద్ధం చేయాల్సింది చంద్రబాబు నాయుడు మీద, అలాగే పాలకుల మీద. ఒక చంద్రబాబు నాయుడే కాదు, స్టేట్లో కేంద్రంలో మొత్తం బీజేపీ పార్టీ అంతా కూడా అదే దీంతో ఉంది. దానికి మద్దతుగా కొత్తగా వచ్చిన మన లీడర్ ఒక ఆయన సనాతన ధర్మాన్ని రక్షిస్తానంటున్నాడు. సనాతన ధర్మం అంటే ఏంటంటే మళ్ళా మనం 100 ఏళ్ళ వెనక్కి పోయి మన అంటరాని వాళ్ళుగా ఈ సమాజంలో జీవించాలని కోరుకునేది సనాతనవాదం. దాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాడిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందుకని మనం చరిత్ర తెలుసుకుని మనకు శత్రువులు ఎవడో గుర్తించి వాళ్ళతో దెబ్బలాడడానికే భీమసేన వారు పనిచేస్తుంది. అందుకని మీకు ఎప్పుడైనా సరే అవసరమైనప్పుడు మీ కష్టాల్లో పాల్పంచుకోవడానికి భీమసేన వారు ఎప్పుడు మీకు వెన్నుదన్నుగా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, జైభీములు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్య ఎందుకంటే చరిత్ర అంతా అప్పటి వరకు పరిచయాలు, సంఘ పరిచయాలు, మన వ్యక్తిగత పరిచయాలు, మన పరిచయాలు, ఎందుకంటే